వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు 20 రూపాయలు క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్, 70 రూపాయలు 2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్ అన్ని బిల్లులు సి బిల్లులే. సిరాజ్ ఎవడయా ఈ సిరాజ్? ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెండ్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్ ప్రతి సి బిల్లు సిరాజ్. కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిపిల్లల నోటిగాడ, పసిబిడ్డల నోటిగాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళను ప్రోత్సహించే నాయకుడు ఆయన 100 కోట్లు దోచుకుంటే ఈ సంపాదన పోయిందని ఎస్కే సిరాజ్ అన్ని బిల్లులు ఆయనే. సిరాజ్ 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 ఎవరి సిరాజ్ అని చెప్పాడు కదా. మా సిరాజ్ వెంటనే ఫోన్ చేశాడు నాకు, అన్న నేను పెడతాం అనుకుంటున్నాను రేపు ఉదయం 10 గంటలకి విలేకరుల సమావేశం, బోండాలు బజ్జీలు తిని నేనేదో కోట్ల రూపాయలు దోచేశానని చెప్పాడు. ఏందన్నా ఇది అన్యాయం, నేను పెడతాను నా విలేకరుల సమావేశం అని చెప్పాడు. ఎన్ని బోండాలు, ఎన్ని 60 రూపాయలు, ఏమన్నా అర్థం ఉందా? 60 రూపాయలు 70 రూపాయలు ఏమన్నా అర్థం ఉందా? ఆ మాట్లాడిన దిగజారుడు మాటలు. ఫ్రస్ట్రేషన్ ఏంది ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అడుగుతా ఉన్నా. దోచుకున్నది చాలు కదా, దోచుకున్నది దాచుకో చాలు, ఇంకేం దోచుకుంటావని అడుగుతా ఉన్నా. కుర్చీ పోయిందని చెప్పి నేను విజ్ఞప్తి చేశా మేయర్ గారికి, కాబోయేటువంటి మేయర్ గారికి, నీకేం దిగులు లేదు, బయట ఛాంబర్ బయట ఒక కుర్చీ ఏదో ఒకటి ఇరిగిపోయిందో ఏదో ఒకటి అక్కడ పెడతారు, కూర్చో రోజు పోయి. సాయంత్రమే కదా పోతావు నువ్వు, అందరూ వెళ్ళిపోయినాక 6 గంటల తర్వాతే కదా మున్సిపల్ ఆఫీస్కి పోయేది. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ మొదట ఉన్న గాంధీనగర్ నుంచి కార్పొరేషన్ చివర ఉన్న వెంకటేశ్వరం దాకా 16 స్కూళ్ళు, 16 స్కూళ్ళకి 2 జూనియర్ కాలేజీలు, 2 జూనియర్ కాలేజీలకి తీసుకెళ్ళి ఇక్కడ చేర్చి వాళ్ళకి మేము అందజేయాలి. వాళ్ళకి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్ వాళ్ళకు తీసుకెళ్ళి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్. అది కూడా ఒక అట్ట, ఒక పెన్ను, ఒక స్కేల్ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు కనిపించలేదా? అవి తీసుకెళ్ళి అక్కడ చేర్చింది. దానికి మనుషులు అవసరం, దానికి ఆటోలు అవసరం, మనుషులు కూలీలు అడుగుతారు, ఆటోలు బాడుగులు అడుగుతారు. అవన్నీ కూడా చూపించాలి కదా, అవి కూడా చెప్పాలి కదా. పిల్లలకు పెట్టిన ఫుడ్ స్నాక్స్ అంటే 2 బిస్కెట్లు టీ నీళ్ళు కాదు. మీరు చెప్పినట్టుగా 2 బిస్కెట్లు టీ నీళ్ళు కాదు. నేను పెట్టింది 4 బొండాలు, 4 పూరీలు, ఒకరోజు చికెన్ బిర్యానీ కూడా నేను పెట్టాను. మీకు అనుమానం ఉంటే ప్రతి ఒక్క స్కూల్కి పోయి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ని అడగండి. నేను వండించిన చికెన్ బిర్యానీ అది రికార్డులో ఉండదు. అది రికార్డులో లేకుండా వాళ్ళు అడిగిన హెడ్ మాస్టర్లు కోరినందువల్ల వాళ్ళకు వండించి ఇవ్వడం జరిగింది. అదే కాదు, చికెన్ బిర్యానీయే కాదు, అంతకుముందు వెజిటేబుల్ బిర్యానీ ఇచ్చాము. అవన్నీ మీకు కనిపించడం లేదా? నేను వాళ్ళకి ఏమేమి ఇచ్చానో వాళ్ళ దగ్గర ప్రతిరోజు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాను ఏమేమి ఇస్తున్నానని చెప్పి. మీరు బోండాలు బజ్జీలు అంటున్నారు, బోండాలు బజ్జీలనే అంటా ఉన్నారు. దీంట్లోనే ఉన్నాయి ఇడ్లీ వడ, సాంబార్ వడ ఇచ్చాను, వెజిటేబుల్ బిర్యానీ, మసాలా వడ, బనానా. ఇవన్నీ మీరు చెప్పట్లేదే? ఎంతసేపటికి బోండా బజ్జీ. అంతకుముందేదో హెడ్ మాస్టర్లకి 20 రూపాయలు ఇస్తూ ఉంటే 2 బిస్కెట్లు టీ నీళ్ళు పిల్లకాయలకి ఇచ్చేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. నిజమే, అంతకుముందు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇదే హెడ్ మాస్టర్లు, మీ మున్సిపల్ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా కార్పొరేషన్ స్కూల్స్లో చదివే పిల్లకాయలంతా గిరిజనులు, దళితులు, మైనారిటీలు, అంత పేద విద్యార్థులే. వాళ్ళకి పౌష్టిక ఆహారం కావాలి, వాళ్ళు చదువుకోవడానికి మైండ్ కాన్సన్ట్రేట్ కోసం పౌష్టిక ఆహారం అందియాలని చెప్పి ఒక కాంట్రాక్టర్ని పెట్టి మాకు టిఫిన్లు సరఫరా చేయాలి అని చెప్పి అర్జీలు ఇచ్చారు. ఒకరు కాదు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో
అంతమంది అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్లతో పాటు ప్రజా సంఘాల వాళ్ళు కూడా అర్జీ ఇస్తే దానికి కమిషనర్ అప్రూవ్ ఇచ్చాడు. ఇది ఒక హెడ్ మాస్టర్ గారు ఇచ్చింది అర్జీ. ఇట్లా చూడండి, వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళకి ఏమేం కావాలనేది. ఇడ్లీ, వడ, బోండా, పూరి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదేదో మేము కొత్తగా సృష్టించుకొని మేమేమో చేసుకున్నట్టు కాదు. దీన్ని వీళ్ళ కమిషనర్ గారికి అర్జీ ఇస్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చి నోట్ ఫైల్ రెడీ చేసి కార్పొరేషన్లో వర్క్ చేయడం అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఆస్ట్రేలియా ఎస్, న్యూజిలాండ్ నో, జింబాబ్వే ఎస్, శ్రీలంక నో అని అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్లో చెప్పి ఉదయం తెల్లారంగానే 5 గంటలకు పోయి తలుపు తట్టి అయ్యా డబ్బులు అనగానే కోట్లు వచ్చి పడతాయే. ఆ విధంగా కాదు, అది కష్టం. 10 మంది కలిసి ప్రతిరోజు కలిసి చేసే కష్టం. ఆ కష్టం మాకు తెలుసు. మేము పడే కష్టాలు, మేము పడే అప్పుల బాధలు మీకు తెలియవు. సులభంగా డబ్బులు వచ్చేది కాదు. కార్పొరేషన్లో వర్క్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. కష్టపడి అన్నీ చేయాలి. ఏదో తేరగా వచ్చి పడిపోయినట్టు, తేరగా వచ్చి చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు.